హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి మన చెరువులో నీళ్లు తగ్గిపోయినాయి బాగా. చూడండి, చెరువు కొద్దిగానే నీళ్ళు ఉన్నాయి. ఇదే మన ఊరు చెరువు. ఈ చెరువులో నీళ్ళు తగ్గిపోయినందువల్ల మనం చేపలకు వచ్చాను. చేపలు అంటే మనం గాలా కాటాడుతాం, అంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి నీళ్ళు. అందుకని ఈ రోజు చేపలకు వచ్చాను. అది కూడా మామూలుగా గాలాంతోనే పడతాను. గాలాంతో పట్టేదానికి వచ్చాను. రెండు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా జిలేబులే పడతాయి. అంటే మన ఫ్రెండ్స్ దోస్తులే అనమాట. ఎక్కువ జిలేబులే పడుతున్నాయి. ఎక్కువ వేరే చేపలేం పెట్టలేదు. అంటే వలేస్తే కొరమేళ్ళు ఉన్నాయి. మన చెరువులో కూడా మంచి మంచి కొరమేళ్ళు ఉన్నాయి. వాళ్ళు కూడా తెస్తున్నారు. వలేసిన తర్వాత కూడా ఏమేమి చేపలు పడతాయి అన్ని ప్రతి ఒక్కటి చెప్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు చూస్తా అంటే మీకు ఏం చేపలు పడతాయి, ఎలా పడతాయి అనేది కూడా మీకు ఐడియా రాదు. కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూపిస్తుంది కొద్దిగా తినేది తీసుకున్నా, ప్లే చేస్తున్నా. చూడండి, మనకి ఫ్రెండ్స్ సన్న సన్న చేపలే పడుతున్నాయి. పెద్ద ఏం లేవు. అంటే ఈ జిలేబులు అంటే పెద్ద అనేది లోతులో ఉంటాయి. మనం వల వేస్తే మాత్రం పడతాయి. లేదంటే ఇవన్నీ చిన్న చిన్న చేపలు మాత్రమే పడుతున్నాయి. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ మన ఫ్రెండ్స్ చెప్పను తెమ్మని. వాళ్ళు కానీ తెస్తే వచ్చేసి ఎర్రని బాగా ఫుల్గా కుట్టుకోవాలి. గాలం అనేది కనిపించకుండా కుట్టుకోవాలి. ఎందుకంటే స్మెల్, ఇను స్మెల్ కూడా చాలా తెలుగు కలర్ చేపలు. ఇను స్మెల్ కొంచెం వచ్చినా సరే స్మెల్ కనిపెట్టేస్తాయి. అందుకోసం దీన్ని వచ్చి ఫుల్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత వేసుకుందాం. రెడీ. ఫ్రెండ్స్ చూసారా జిలేబీ? ఇది జస్ట్ మిస్. చూడు ఎంత ఉందో జిలేబీ. జస్ట్ మిస్ లోకి వెళ్ళిపోతుంది నీళ్ళకి. జారిపోయింది, గాలం వచ్చిన తర్వాత జారిపోయింది. ఇది మామూలుగా లేదు. కొడుకునైనా సరా ఎంత పెద్దది జిలేబీ. ఇది మాక్సిమం ఇవి వచ్చేసి ఒక 3 అయితే 1 కేజీ ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి చేపలు పట్టే మనం వండుకునేదానికి సరే మనకి పట్టే వాళ్ళకి కిక్ ఉంటుంది, తినేదానికి మజా వస్తుంది. ఇది ఏమో కదంటే జిలేబీ మన దోస్తు. మన చేతిలో జిలేబీలే, మొత్తం జిలేబీలే పడుతున్నాయి. మామూలుగా పట్టలేదు జిలేబీలు అయితే మాత్రం. కొరమేన్ అనేది మన మామూలు గింజ అనేది ఏది ఒకటి పట్టలేదు, మొత్తం జిలేబీలే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం ఎంత లోతు నీళ్ళలో మనం. చూడు, నడుము లోతు నీళ్ళలో మన వాళ్ళు వచ్చేసి వలేస్తున్నారు, వాళ్ళు తీస్తా ఉన్నారు. చేపలు అయితే మాత్రం జిలేబీలో పడతాయి, ఏం పట్టలేదు. మా కొరమేలు కూడా పడతాయి. నీళ్ళు తగ్గితే కొరమేలు పడతాయి. నీళ్ళు తగ్గలేదు కాబట్టి ఓన్లీ జిలేబీలో పడతాయి. ఫ్రెండ్స్ చూడండి, మనం చెరువులోకి పోతాను. ఇంకా మన వాళ్ళు వాళ్ళు తీస్తా ఉన్నారు. చేపలు ఏమేమి పడతాయో ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. మునిగిపోతుంటేనా? ఏంది ఏం చేప అది? పైలట్. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? పైలట్ కి 3 పేర్లు ఉన్నాయి. పైలట్, జిలేబీ. ఓహో, ఏటగాడు చూడు ఒకసారి మా ఫోన్ చేసి చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. జిలేబీ అది కాదు, మిస్గాని బాగొట్టేసావు. బాగొట్ట బాకు. ఈయన వచ్చేసి 2వ ఏటగాడు. ఈయన చెరువులో పాసి ఇంతవరకు లేదు. ఇప్పుడైతే పాసి మస్తుగా వచ్చేసింది. ఈ పాసిలో వలలో చేపలు కూడా సరిగా పట్టడం లేదు. అంటే వల పోయి పాసిలో ఎక్కుపోతుంది. దాంతో చేపలు కూడా సరిగా పట్టడం లేదు. గాలం వేసేదానికి కూడా గాలం వేస్తేనే ఎంబడే పై వల గాలం వచ్చేసి పాసిలో ఎక్కుపోతుంది. చూడండి, ఇంత లోతు నీళ్ళలో చూడండి, తోడల లోతు నీళ్ళు, తోడల లోతు నీళ్ళు దాకా పాసి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, వచ్చేసి చేపలు చూడు. ఏం చేపలు చెప్పలు మీకేమైనా ఐడియా ఉంటుంది ఉంటాయి చూస్తాను కానీ. ఏం చేపలు రా? ఏం చేపలా? వాలగలు. చేపలు వాలగలు చూడండి. ఎక్కడ కరుపు కరుపు చూడు, ఎక్కడ కరుపు వాలగా కింద వదిలిపెట్ట. వాలగా ఇంకా ప్రాణంతోనే ఉన్నాయి. ఇప్పుడే మనం వలగబడ్డాయి ఈ చేపలు. వాలగలు చూడు ఎట్ట వస్తున్నాయి. ఇవి కేక్ అంటండి, సౌండ్ వస్తాయి కేక్ అని. చూడు ఎంత పెద్దది ఇది, నోట్లో దూరం పెట్టింది. వాలగా ఇప్పుడే మనం వలగబడ్డాయి, ప్రాణంతోనే ఉన్నాయి. చూడండి కథలో కదిలాడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది మనం చేపలు పట్టేది అయితే అయిపోయింది. వాళ్ళకి బాగానే పడ్డాయి మనకి ఈరోజు అయితే చేపలు. మనం చెరువుల నుంచి వస్తా ఉన్నాం. చూడండి, ఈ చేపలు అయితే ఈరోజు
చేపలు అయితే మన చెరువులో గిండ్లు ఉన్నాయి, కొరమేలు ఉన్నాయి. కానీ మనకైతే గిండ్లు కొరమేలు ఏం పడలేదు. అవి పడింటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఓన్లీ మొత్తం జిలేబీలు ఇదే పైలట్లు అంటారు కదా, పైలట్లు ఇవి పడ్డాయి. చూడండి మొత్తం పైలట్లు ఇక్కడ దీనిలో పడ్డది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇట్లయితే మనం పంచుకోవాలి. కానీ పైలట్ ఏంటంటే మామూలుగా చిన్నవి పడలేదు, పెద్దవే పడ్డాయి. మన మామూలు పెద్ద డ్యామ్లో అక్కడ పడతాయి కదా, ఆ విధంగా మనకు పెద్ద పెద్దవే పడ్డాయి. చిప్స్ చూడండి ఎంత మాత్రం పడ్డాయి. ఇవి వచ్చేసి మ్యాక్సిమం 3 చేపలు అయితే 1.5 కేజీ దాకా వస్తాయి. బాగా 1/2 కేజీ దాకా కూడా ఒక చేప వచ్చేసి చూడు అంత పెద్దవి. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా చేపలు. ఈ వచ్చి చూడండి, ఈ ముళ్ళు పట్టుకునేటప్పుడు నాకైతే చేతులు బాగా చాలా ఎక్కువగా తెగిపోయినాయి. చూడు ఇవి పట్టుకునేటప్పుడు వలను తీసేటప్పుడు కూడా చూడు ఎంత పెద్దగా ఉన్నాయో చేపలు. చేతులు మాత్రం మస్తుగా తెగినాయి, ఎందుకంటే వాటికి ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. ఓకే రండి ఇప్పుడు పంచుకోవాలి. ఇట్లా పంచుకునేటప్పుడు ఎలా పంచుకుంటాం ఏందని చూపిస్తాను. మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా ఫ్రెండ్స్ చూద్దాం. మన ఊరు చేతిలో చేపలు పట్టుకొచ్చిన తర్వాత ఏటగాడు ఒకసారి ముఖం చూపాయా. మా ఏటగాడు భాగాలు పంచుతాడు. ఎవరైనా సరే ఒకడే పోతే అతనే ఒకడే ఎత్తుకెళ్ళిపోతాడు. నలుగురు పోయాం కాబట్టి నలుగురికి ఆయనకు ఒక భాగం, ఈయనకు ఒక భాగం, నాకు ఒక భాగం అనమాట. 3 భాగాలు వేస్తా ఉన్నాడు ఈ ఆటగాడు. ఇవన్నీ వచ్చేసి గాలాపేటం కాదు, వీటిని ఓన్లీ మనం వలతో వేసాం అన్నమాట. వాళ్ళ పేరు ఏం పేరయ్యా? వాళ్ళ పేరు ఏం పేరా? మైకి ఏం పేరు? వాళ్ళ కండోలా? అది కండోల 4 ఏళ్ళు అది 5 ఏళ్ళు అది అంటారు కదా, ఆ విధంగా వాళ్ళ కండోలు అనమాట. ఇది 4 ఏళ్ళు అది 5 ఏళ్ళు అది అట్లా కండోలు అనమాట. కండోలతో పట్టామన్నమాట. ఇట్లా కింద పేరు అర్థం అవుతాయా? కింద పోసేసి చేపలన్నీ వేసేసి అర్థం అవుతాయి. ఎదురుకొట్టి వచ్చేసి ఆమె ఇప్పుడు నాకేసి వాళ్ళకి ఇచ్చేసి ఎవరు నువ్వు తీసుకుంటే వాడు తీసుకుంటారా? అర్థం కాదు నాకు పోగుంటే తలసద్ది, పోగుంటే అట్లా అది నీకు, ఈ గుట్ట నాకు, ఈ గుట్ట నీకు అని బాగా బాస్తావా? ఓకే ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కొరమేలు పడతాను అనుకున్న కొరమేలు ఏం పడలేదు, మొత్తం జిలేబీలో పడ్డాయి. జిలేబీలో కొరమేలు పడితే ఎంతో ఆశగా ఉన్న కొరమేలు అయితే పడలేదు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే మొత్తం జిలేబీలో పడ్డాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ పల్లెటూరు శివాజీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.